దేవునికి మహిమ కలుగును గాక. కలిసి అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్తలో ఉన్న 9వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. చదవబడిన ఈ లేఖన భాగం పరలోకపు ఆశీర్వాదాన్ని అధికం చేసుకునే ధన్యత. యేసుక్రీస్తు నిమిత్తము ఎవరైతే నిందించబడుతున్నారో, హింసించబడుతున్నారో, అబద్ధపు మాటలు చెప్పి చెడ్డ ప్రచారం ఏ వ్యక్తుల గురించి అయితే యేసుక్రీస్తు నామములో ఉన్న పిల్లల గురించి జరుగుతుందో అటు వాళ్ళు ధన్యులకు బయటలు సెలవిస్తూ ఉంటారు. రాత్రి కాలంలో కొంత నేను జస్ట్ అట్లా మీకు 10-15 నిమిషాలు ఉపోద్ఘాతం వివరించినట్లుగా గుర్తుంది. ఒక పార్టీ కోసమైనా, ఒక పరిచర్య కోసమైనా, ఒక కమిటీ కోసమైనా, ఒక దేశం కోసమైనా ఎవరైతే ఎక్కువగా పోరాటానికి నడుము కట్టుకొని నిలబడతారో, నడుము కట్టుకొని నిలబడిన ప్రతి ఒక్కరికి లోకంలో ఎదురయ్యే అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు కేసులు పెట్టడం జరుగుతుంది. కేసులు పెట్టడం, కొట్టడం, అవమానపరచడం, కోర్టుల చుట్టూ తిప్పడం, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ కోసమైతే ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు, పార్టీ కోసం ఎవరు ఎక్కువ ప్రయాసపడ్డారు, ఎన్నిసార్లు జైలు పాలయ్యారో, అయినప్పటికీ పార్టీ కోసం ఎవరు నిలబడతారో వారిని పార్టీలు మర్చిపోతాయా? వారిని కాస్త ఘనంగా ఇచ్చి, వారి కొరకు మంచి పదవులు ఇచ్చి, వారి పార్టీ యొక్క అధికారం వచ్చినప్పుడు వారికి కొంచెం మంచి సముఖమైనటువంటి సముచితమైన స్థానం ఇస్తారు. శ్రమ పడ్డవారి, కష్టపడ్డవారి, అవమానపరచబడ్డ పార్టీ కొరకు నిలబడ్డవారి, నిందించబడ్డ పార్టీ కొరకు నిలబడ్డవారి, దూషించబడ్డ పార్టీ కొరకు నిలబడ్డ వారికి సమయం వచ్చినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారికి సముచితమైన స్థానం ఇస్తారు. వారికి గొప్ప స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలు ఏంటి, చర్చెస్ అంటేనే సంఘం ఓకే, ఇట్లాంటివి కాదు. ఇంకా కుల సంఘాలు ఉంటాయి, యూనియన్ సంఘాలు ఉంటాయి కదా, చాలా కార్మిక సంఘాలని, ఆ తర్వాత ఉద్యోగుల సంఘాలు, వీళ్ళని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శ్రామిక సంఘం అని, తర్వాత ఇక ఎన్నో ఉంటాయి, మనకు తెలియదు, కానీ బోర్డైన సంఘాలు ఉంటాయి. వారిలో వారి తరఫున నిలిచి పోరాడే వారిని వారి యొక్క కార్యక్రమాల్లో నెక్స్ట్ టర్మ్లో వారికి ఆ సంఘానికి ప్రెసిడెంట్గా పెట్టుకోవడమో, లేకపోతే సెక్రటరీగా పెట్టుకోవడమో, ట్రెజరర్గా పెట్టుకోవడమో, ఆ సంఘంలో బాధ్యత అప్పగిస్తారు. ఒక స్థాయి, ఒక స్థానం కల్పిస్తారు. కష్టపడ్డ వారికి, ప్రయాసపడ్డ వారికి, శ్రమ పడ్డ వారికి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డ వారికి గొప్ప స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తారు. అలాగే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా కొరకు ఎవరు నిందించబడుతున్నారు, నా పరిచర్య కొరకు ఎవరు అవమానపరచబడుతున్నారు, నా పని నిమిత్తము ఎవరు చెడ్డ పొరాకుగండం చేయబడుతున్నారు, చెడ్డవారు మీరని మీ గురించి
ఎవరైతే ప్రాపగండం చేస్తున్నారో ఆ ప్రాపగండం మీ మీద జరుగుతున్నా తట్టుకొని నా కొరకు నిలబడ్డారు, పరిచర్య కొరకు నిలబడ్డారు, సంఘం కొరకు నిలబడ్డారు, తట్టుకున్నారు. కాబట్టి మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నాడు. మీకు రాత్రి ఇంకొక మాట గుర్తు చేశాను. అదేంటంటే, మీకు తెలియదు మీ శత్రువులు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు మీ ఫలాన్ని అధికం వాళ్ళే చేస్తున్నారనే సంగతి మీరు గుర్తించండి. మీ ప్రతిఫలాన్ని వాళ్ళు రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది, క్రైస్తవులు అనేవారు నిద్రపోతున్న సింహం లాంటి వారు అని. క్రైస్తవులు ఎలాంటి వారంట? నిద్రపోతున్న సింహాలు. వారిని కదిలించుకోబాకండి, వారిని కలుపుకోబాకండి, వారిని రెచ్చగొట్టుకోబాకండి. వారు నిద్ర మేలుకున్నారంటే మనం తట్టుకోలేము అనేటువంటిది భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం అనుభవజ్ఞులు చెప్పిన మాట. అది అనుభవజ్ఞులు చెప్పిన మాట. వారిని రెచ్చగొట్టి వారిని, ఇప్పుడు పిల్లిని చూడండి, భూమిలో బంధించి దాన్ని పద్దాకల గెలుపుతా కొడతా దాంతో ఆటలాడుతూ ఉంటే పిల్లి ఏమైంది? కొంతసేపటికి పులిలాగా రివర్స్ అయితే. అట్లాగే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని గెలుపుకోబాకండి, వారిని రెచ్చగొట్టబాకండి. వారు తెగించారంటే కష్టం, మనుగడ కష్టమైపోతుంది అనేటువంటి అనుభవజ్ఞులు చెప్పిన మాట అండి. అట్లాగే దేవుని ప్రజల కొరకు, దేవుని పని కొరకు, దైవరాజ్య వ్యాప్తి కొరకు, నిశ్చయంగా తన నామం కొరకు ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు నిందించబడుతున్నారో, ఎవరు జైలు పాలవుతున్నారో, ఎవరు రంపాలతో కోయబడుతున్నారో, ఎవరు దేవుని మహిమ కొరకు గాయపరచబడుతున్నారో వారు ధన్యులు. వారికి ఖచ్చితంగా పరలోకంలో ఫలాలు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని గాయపరిచేవారు, మిమ్మల్ని నిందించేవారు, వారికి నిందిస్తున్నాను అన్నంత వరకే తెలుసు, కానీ వారికి తెలియదు ఏంటంటే వారు మిమ్మల్ని నిందించి మీ ప్రతిఫలాన్ని రెట్టింపు, దేవుని దగ్గర రెట్టింపు చేస్తున్నారు. వారికి అర్థం కాదు ఏంటంటే మీ ప్రతిఫలాన్ని వారే వారి చేతులారా దేవుని దగ్గర అధికం చేస్తా ఉన్నారు. వారు అనుకున్నారు మేము నిందిస్తున్నాం, వారు అనుకున్నారు మేము వారిని అవమానపరుస్తున్నాం, వారు అనుకుంటున్నారు మేము వారిని చెడు చెడ్డవారు అని చాటి వేస్తున్నాం అని అనుకుంటున్నారు. వారు కాదు కాదు వారికి తెలియదు ఏంటంటే, వారికి తెలియకుండానే దేవుని దగ్గర మన స్థాయిని గొప్పగా హెచ్చిస్తున్నారు. వారికి ఆ సంగతి తెలియడం వల్ల భూలోకంలో మన స్థాయిని తగ్గిస్తున్నట్లయితే దేవుని దగ్గర మన స్థాయి ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. అందుకే అలాంటి వాళ్ళు ఉండటం మనకు మంచిదే. రైతులా అలాంటి వారు ఉండడం మంచిదే, నిందించే వారు ఉండడం మంచిదే, అవమానపరిచే వారు ఉండడం మంచిదే, మన పేరు చెడ్డదని చెడు ప్రచారం చేసేవారు ఉండడం మంచిదే. ఎందుకు మంచిదంటే వారు భూమి మీద నీ పేరు బదనాం చేయొచ్చు, వారు భూమి మీద నువ్వు చెడ్డవాడుగా ప్రచారం చేయొచ్చు, వారు భూమి మీద నీ ఇమేజ్ని డ్యామేజ్ చేయొచ్చు. కానీ వారు చేస్తున్న పని వలన దేవుని దగ్గర నీ ఇమేజ్ అధికమవుతుంది, నీ స్థానం పెరుగుతుంది, నీకొచ్చే ఆశీర్వాదాలు అధికం చేయబడుతున్నాయి, నీకొచ్చే ఉన్నతమైన స్థానాన్ని వారు ఇంకా ఉన్నతమైన స్థానంగా మార్చేస్తున్నారు. వారికి తెలియకుండా భూలోకంలో డ్యామేజ్ చేస్తున్నారేమో కానీ పరలోకంలో అది అధికమైన మహిమగా మార్పు చెందుతుంది. వారికి తెలియకుండానే వారు నీ స్థానాన్ని దేవుని దగ్గర అధికం చేస్తున్నారు. ఇది గుర్తు పెట్టుకున్నాం. అందుకే అలాంటి వాళ్ళు ఉండడం మనకు మంచిది అంటున్నా. ఎందుకు మంచిది? వారు మన స్థానాన్ని దేవుని దగ్గర రెట్టింపు చేస్తా ఉన్నారు, గొప్ప చేస్తా ఉన్నారు. వారు అవమానపరచబడకపోతే, వారు మనల్ని అవమానపరచకపోతే మన స్థానం దేవుని దగ్గర హెచ్చించబడదు, రెట్టింపు అవ్వదు. అపవాది దుర్మార్గుడు యోబును పరీక్షించాడు. అన్ని బాగొట్టి నిన్ను దూషించేటట్టుగా చేస్తానన్నాడు. సరే చెయ్యి, ప్రాణం తప్ప మిగతావన్నీ నీ చేతికి ఇచ్చానని చెప్తే యోబును చిత్రవదన చేశాడు. చిత్రవదన చేసిన యోబు నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. తద్వారా దేవుని దగ్గర తన స్థానం మునుపటి కంటే రెట్టింపు స్థానం దేవుడు యోబుకి ఇచ్చాడు. చెప్పగలిగితే మనల్ని ఎవరైతే బదనాం చేయాలనుకుంటారో వారు బదనాం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అలాంటి ఆలోచన వారికి ఉందేమో కానీ వారికి తెలియని సత్యం ఏంటంటే దేవుని దగ్గర మన స్థితిని, మన స్థానాన్ని వారే
స్తుతిస్తున్నారు, గొప్పగా చేస్తున్నారు. మనకు వచ్చే ఒక నింద ఒక అద్భుతమైన 100 పూల దండతో సమానంగా భావించాలి. అది ఒక సన్మానంతో మనం భావించాలి. నిందలు రావడం మంచిది, అవమానాలు రావడం మంచిది, మనం ఎగతాళి పాలు కావడం మంచిది, చెడ్డవారని మన గురించి చెడు ప్రచారం చేయడం మనకే మంచిది. దానివల్ల ఏమొస్తుంది? మంచిది అంటున్నాం. ఒకవేళ భూమి మీద మన పేరు చెడిపోతుందేమో కానీ పరలోకంలో మన పేరు బల నమ్మకమైన మంచిదాసుడా. నిందల్లో కూడా నా కొరకు నిలబడ్డా, అవమానాలు జరిగినా నా కొరకు నిలబడ్డా, నీ పేరు చెడ్డదని ప్రాపగాండం చేసినా నన్ను దూషించకుండా, నేను దేవుని నమ్ముకుంటే నేను చెడ్డవాడిని ప్రచారం చేస్తున్నానని అవమానపడి వెనక్కు జారిపోకుండా నా కొరకు నిలబడ్డావు. కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడని దేవుని దగ్గర ఘనత పొందే అవకాశం ఉంది. నిందించేవారు ఉండడం మంచిది, అవమానపరిచేవారు ఉండడం మంచిది. చాలా సంతోషం అండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖన ఆధారాలు నేను మీకు చూపిస్తాను. అదేంటంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ప్రభువు వారి ఏ రీతిగా మాట్లాడిన మాట చూద్దాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు. అంతవరకు సహించి ఎవరైతే సహనంతో ఉంటారో వారు రక్షణ పొందుకుంటారు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అందరి చేత చెప్పండి. దేవుణ్ణి మనం సేవిస్తున్నందుకు, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నందుకు, యేసుక్రీస్తు పరిచర్యలో మనం నిలబడినందుకు అందరి చేత ద్వేషించబడతామని యేసయ్య చెప్పాడు. అందరి చేత అంటే చివరకు నీ ఇంట్లో వారి చేత కూడా యేసయ్య కొరకు నువ్వు ద్వేషించబడతావు. ఏమంటారో ఒక మాట చెప్తాను. ఏం ప్రార్థన అయ్యా, నువ్వే నా లోకానికి వింతగా, నీకు ఇల్లు జ్ఞాపకం ఉండదా, పిల్లల జ్ఞాపకం రారా, నీకు ఇల్లు వాకిలు ఉంది, భార్య బిడ్డలు ఉంది అని జ్ఞాపకం రాదా, పద్దాకల సేవ 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 అంటూ తిరిగితే మా సంగతి ఏంటి అని అంటారు. ఇంట్లో వారు కూడా ఏమండి వ్యర్థంగా శరీర సుఖాలు నెరవేర్చుకోవడం కోసం కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా కుటుంబాన్ని విడిచి తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని కొరకే బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకే జీవిస్తున్నప్పుడు ఇంట్లో వారు కూడా ఎలా అనొచ్చు. ఇంటి వారి చేత కూడా నువ్వు ద్వేషించబడతావు. ఇది దేవుని మాట. ఇది జరగాల వద్దా? జరుగుద్దా జరగదా? నాతో చెప్పండి. దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా తప్పిపోతుందా? దేవుడు ఏమన్నాడు? మీరు అందరి చేత, మనుషులందరి చేత ద్వేషించబడతారు. దేవుని కొరకు మీరు నిలబడితే మనుషులందరూ ద్వేషిస్తారు. మీరు అంతవరకు ద్వేషించబడ్డా ఆ ద్వేషాన్ని భరించండి. కుటుంబం ద్వేషించిన ఆ ద్వేషాన్ని భరించండి. ద్వేషించబడ్డ మీరు ఎప్పుడైతే ఓర్చుకొని సహించుకొని ఉంటారో అంతవరకు, అంటే మీ ప్రాణం పోయేంత వరకు, క్రీస్తు రాకడ జరిగేంత వరకు మీరు ఓర్పుతో ఎప్పుడైతే ఓపికతో కనిపెట్టుకొని ఉంటారో అప్పుడు మీరు రక్షణ పొందుతారు. స్తోత్రం. అంటే చెప్పండి, అందరూ ద్వేషిస్తారా, అందరూ పొగుడుతారా? మనల్ని ఎందుకు ద్వేషిస్తారో చెప్పండి. క్రీస్తు కొరకు నిలిచావు కనుక ద్వేషిస్తారు. దేవుడు నీకు ఘనతనివ్వడానికి, దేవుడు నిన్ను ఉన్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టడానికి, దేవుడు నిన్ను రాజు అయిన యాజక సమూహంలో చేర్చడానికి మీకు సంగతి చెప్తాను. ఈ భూమి మారిపోబోతుంది త్వరలో, ఈ ఆకాశం మారిపోబోతుంది త్వరలో. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు మరలా సృష్టించబోతున్నాడు. ఈ భూమి, ఈ మత్స్యభూతాలు వికృతమైన వేండ్రముతో లయం కాబోతున్నాయి. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మారణాయుధాలే, అగ్ని అగ్ని అనుభవములు అనుభవములు. ఎక్కడ చూసినా భూమి కాలిపోతా ఉంది. తెలుసా మీకు ఈ వాక్యం? భూమి అగ్ని కొరకు ఎదురు చూస్తా ఉందని. మారణాయుధాలు చూడండి పేతురు రాసిన పత్రికలో,
పేతురు రాసినటువంటి పత్రికలోకి రండి. రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం లేదా 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోతున్నారేమో, మర్చిపోబాకండి. త్వరలో ఒక సంగతి మర్చిపోకండి. ఏంటంటే దేవుని దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక్క రోజు అయిందంట. మనకు 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? ఒక్క రోజు అయినట్టు. మనకు 1000 ఏళ్ళు. మనకు ఎన్ని సంవత్సరాలు అవుతారు? 1000 సంవత్సరాలు అయితే దేవుడికి ఒక్క సంవత్సరం అయినట్లు. ఇది మర్చిపోతున్నారా? గుర్తుంచుకుంటున్నారా? 1000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో ఒక్క రోజు. మీకు తెలుసా, సృష్టి ప్రారంభించబడి క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు, ఇప్పుడు క్రీస్తుకు శకం 2025 అంటే 26 అంటే ఎంత? ఇది ఒక 2000, అవి ఒక 4000, మొత్తం 8000, 6000. 6000 సంవత్సరాలు మన దృష్టిలో మనకి కనబడుతున్న సంవత్సరాలు. భూమి నిర్మాణం, మానవ నిర్మాణం 6000 సంవత్సరాలు అయింది. ఇది ప్రభువా మీ దృష్టిలో ఎంతకాలం అంటే ఆయన ఎంత చెప్తాడు? దేవుని దృష్టిలో ఇది 6వ రోజు. భూమి మీద మనుషులు ప్రారంభించబడి భూమి మీద జీవనం కొనసాగించబడి దేవుని దృష్టిలో ఇది 6వ రోజే. మీకు ఒక సంగతి చెప్తాను. 6 రోజులు ఆయన పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి పొందాడు. అంటే ఈ 6 రోజులు మన కొరకు ఇవ్వబడ్డాయి. 7వ రోజు దేవుని పిల్లలు విశ్రాంతి పొందాలి. అంటే ఈ 7వ రోజులోనే, ఇది ఇప్పుడు 7వ రోజులు అడుగు పెట్టాం మనం. దేవుని దృష్టిలో ఇది 7వ రోజు. 6 రోజులు కంప్లీట్ అయిపోయాయి. 7వ రోజులు అడుగు పెట్టాం. ఈ 7వ రోజు దేవునికి విశ్రాంతి, తన పిల్లలకు విశ్రాంతి. ఈ 7వ రోజే ఏ జామున వస్తాడో, ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు. అంటే ఈ 1000 సంవత్సరాల లోపే యేసయ్య ఏదో ఒక టైంలో వస్తాడు. అది మొదటి జాములో వస్తే మన టైంలోనే రావచ్చు ఆయన. మొదటి జాము అంటే ఇది మన టైమే, మన టైంలోనే రావచ్చేమో. మొదటి గడియ మన గడియలోనే రావచ్చేమో. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చూస్తున్న భూ వాతావరణం అంతా యుద్ధాలతో నిండిపోతా ఉంది. ఎక్కడ చూసినా అగ్ని. చదవండి, ఇప్పుడు ఆ మాట చెప్తాను. ఒక సంగతి మర్చిపోవాలండి ప్రభు దృష్టికి. ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా ఒక్క రోజులాగా ఉన్నవి. కొందరు ఆలస్యమని చూపలేనట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని అది సంగతి ఎవడు నశించిపోవాలని ఇచ్చక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ రోజున ఆకాశములు మహాధ్వనితో లయమైపోతాయి. మహాధ్వనితో లయమైపోతాయి ఆకాశాలు. పంచభూతములు నిప్పుతమైన వేంద్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్లు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. అయినను
మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో వాటి యందు నీతి నివసిస్తది. చప్పట్లు. ఇప్పుడు నీతి లేదు. ఇప్పుడున్న ఈ భూమి మీద, ఇప్పుడున్న ఈ ఆకాశము క్రింద నీతి అనేది ఎక్కడా లేదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అవి రాబోతున్నాయి. దేవుడు వీటన్నిటిని అగ్నితో కాల్చబోతున్నాడు. పంచభూతముల మిక్కుటమైన వేండ్రముతో లయం కాబోతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన యుద్ధాలే. ఈ యుద్ధాలలో వాడుతున్నటువంటి మారణాయుధాలు అగ్నిని బయటకు రప్పిస్తా ఉన్నాయి. అంటే భూమి ఎక్కడ పడితే అక్కడ కాల్చబడతా ఉంది. కాలిపోతున్న భూమి. ఈ భూమి అగ్ని కొరకే నిల్వ చేయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక చిన్న మాట చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్ని. నాలుక ఏమిటి? అగ్ని. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం. నాలుక ఒక పెద్ద ప్రపంచం. ఏ ప్రపంచం అది? పాపిష్టి ప్రపంచం. ఎక్కడుందంటే నీ నోటిలోనే. ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ నాలుక ఒక పెద్ద ప్రపంచం. ఇది పాప ప్రపంచమై నీ నోటిలోనే ఉంది. చదవండి. సర్వ శరీరానికి అది మలినాన్ని కలుగజేస్తుంది. ప్రకృతి చక్రానికి అది శిక్షు పెడుతుంది. అది నరకం నుండి వస్తుందంట. గాలిలో నుండి వచ్చే శిక్షు. ఈ నాలుక మీద భయంకరమైన అగ్ని ఉంది. ఇది ఒక పెద్ద ప్రపంచం. ప్రపంచాలను తగలబెట్టేది ఈ నాలుక. ఒక అగ్గిపుల్ల ఎంతదండి? చిన్న అగ్గిపుల్ల. అడవినంతా తగలబెట్టుద్దని ఆ పై వచనాలు టైం లేదు కనుక చదివించాల. అడవినంతా ఒక అగ్గిపుల్ల తగలబెడుతుంది. ఈ నాలుక ప్రపంచాలని తగలబెడుతుంది. ఇప్పుడు కాదా? ఇప్పుడు యుద్ధాలు దేనికోసం వస్తున్నాయి? సమాధానం లేకపోవడం వల్లే. నోటితో సమాధానం పలకకపోవడం వల్లే. నువ్వెంతంటే నువ్వెంత అని అనుకోవడం వల్లే. నీ స్థాయి అంతా, నీ స్థాయి అంతా, నీ కాడున్న మారణాయుధాలంతా, నీ కాడున్న బలగం ఎంత. అందుకే కదా యుద్ధాలు. అగ్ని కొరకు నిల్వ చేయబడిన ఈ ప్రపంచం చిచ్చుతో కాలిపోతా ఉంది. కాలు చిచ్చుతో. ఈ గడియల్లోనే ఒకవేళ ప్రభు రావచ్చేమో. కాబట్టి జాగ్రత్త. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు నిందించబడినా నువ్వు ధన్యుడవే. నా పని కొరకు నువ్వు అవమానపరచబడ్డా నీకు ధన్యతే. నీ పేరు చెడిపోయిందని నీ గురించి చెడ్డ ప్రచారం చెయ్యడం కూడా నీకు ధన్యతే. ఎందుకో తెలుసా? పరలోకములో నీ ఫలం అధికం చేయబడుతుంది. ఎన్ని నిందలు వస్తే అంత అధికమవుతున్నావు. ఎందుకు నిందలు వస్తే అధికం కావడం అంటే ఏంటంటే నిందల్లో నిలబడ్డావు. జారి పడకుండా అవమానాలు వచ్చినా ప్రభు కొరకు నిలిచావు. నిందలైన, హింసలైన, వేదనైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, దూషణ పాలైన యేసయ్య కొరకు నిలిచావు గనుక నీ ఫలాలు దేవుడు అధికం చేస్తున్నాడు. రైట్. మరి ఇప్పుడు అపోస్తుల కాలంలో దైవ రాజ్య స్థాపన స్టార్ట్ అయింది. దైవ రాజ్య స్థాపన స్టార్ట్. యేసుక్రీస్తు సువార్త చెప్పడంతో స్టార్ట్ అయింది. కానీ అపోస్తుల కాలంలో సువార్త పరిచర్య ఎలా జరిగిందో ఒకసారి నేను మీకు త్వరగా రాసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాత్రమే రెఫరెన్స్ ఇస్తాను. ఎలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో క్రీస్తు పరిచర్య వరకు ఎలాంటి గడ్డు కాలాలను ఎదుర్కొన్నారో ఒకసారి నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయాన్ని చూడండి. 4వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదువుదాం.
4వ అధ్యాయము 3వ వచనం, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం వరకు మరునాటి వరకు వారిని కావలిలో, ఎందుకు వరకు వారిని బలాత్కారంగా పట్టుకున్నారు? ఎందుకు వారిని బలాత్కారం చేసి పట్టుకుంటున్నారు? కావలి వారి చేతికి ఎందుకు వారిని అప్పగిస్తున్నారు? ఇంకా మీరు 5వ వచనం చదవండి. మరునాడు వారు అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్న, కైప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుల బంధువులందరితో కూడా ఉండేది. వారు పేతురును, యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేశారో, మీరు ఎందుకు ఇలా చేశారు? జరిగింది ఏంటో చెప్తాను. పుట్టినది మొదలుకొని కుంటివాడై యెరూషలేములో శృంగారపు దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునేవాడు ఒకడు. పుట్టినది మొదలుకొని కుంటోడు అడుగుడు పాపం. 4 మోసుకొని వస్తే భిక్షం అడుక్కుంటా కూర్చున్నాడు. వాడి జీవనం అలానే జరుగుతుంది. ఓ రోజు పేతురు, యోహానులు వచ్చారు. 3వ అధ్యాయం 1వ వచనంలో అవి ఉంటాయి. వారిని కూడా చూసి భిక్షం అడిగాడు. భిక్షం అడిగితే వీళ్ళు అన్నారు, మా కాడ వెండి బంగారాలు లేవబ్బా, మేము యేసుక్రీస్తు నామం కలిగి ఉన్నాం, ఆ నామం అయితే మా దగ్గర ఉంది, అది మీకు ఇవ్వమంటే ఇస్తామన్నారు. సరే ఎలా ఉంటుందో చూద్దామని ఈమన్నాడు. యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని చెప్పారు. వెంటనే వారి పాదాల్లో శీలమండలాలన్నీ బలం పొందుకొని దిక్కులు లేచి నిలిచి గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. ఈ సంగతి చూసిన ఆ పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడికి వచ్చే విశ్వాసులు, అక్కడికి వచ్చే భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వీడు ఎప్పుడూ భిక్షం అడుక్కునేవాడు కదా, ఎలా వీడు నడవగలుగుతున్నాడు? ఎలా వీడు గంతులు వేస్తున్నాడు? ఎలా వీడు దేవాలయంలోకి వచ్చి ఇలా మన మధ్యలో తిరుగుతున్నాడు? ఇది ఎలా సాధ్యం? అదంటే వచ్చిన సమస్య. వాడు ఎప్పుడు అడుక్కుంటానే ఉండాలా, వాడు కాలు లేనివాడుగానే ఉండాలి. ఇది జనానికి కావాలి. కానీ దేవుడు వాడిని లేపి నడిపించి వాడిని గంతులు వేయిస్తూ దేవుని స్తుతించేటట్లుగా చేస్తే అది నచ్చలా వీళ్ళకి. ఏ అధికారం చేత మీరు ఇంకా చేస్తున్నారు? పట్టుకొని చెరసాల్లో పెట్టి కావలి వారిని ఒక రేయం బౌలు ఉంచారు. తర్వాత 11వ వచనం చూడండి, ఇదే 17వ వచనం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా ఉండడానికి ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మీరు మాట్లాడకూడదు. ఈ నామమును బట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏ బలంతో ఏ నామమును బట్టి చేశారంటే, మేము యేసుక్రీస్తు నామమును బట్టి చేశామన్నారు. మా శక్తి కాదు, మా భక్తి కాదు, కేవలం యేసుక్రీస్తు నామమే వీడిని స్వస్థపరిచింది, వీడిని బలపరిచింది, వీడిని నడిపించింది, మాలో ఏమీ లేదు అని చెప్తే వాళ్ళు అన్నారు, మీరు ఇక నుంచి ఈ నామాన్ని బట్టి ఎక్కడా మాట్లాడకూడదు అనుకుంటున్నారు. తర్వాత 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు అంటాడు, యోహాను కూడా అంటారు, వారిద్దరూ చూసి అంటున్నారు ఏమని, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయం అనుకుంటున్నారా? మీరే చెప్పండి. మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఏది న్యాయం? దేవుని మాట వినడం న్యాయమా, మనుషుల మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి అని అడిగితే వారు తెల్లమొఖం వేసుకున్నారు. ఏం చెప్తారు? దేవుని మాట వినాలి కదా ఎవరైనా. తర్వాత వచ్చిన 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు కనుక సభలో ఉన్న ఈ పెద్దలంతా ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధానం ఏమిటి అని కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేశారంట. బెదిరించి విడుదల చేశారు. యేసుక్రీస్తు నామం గురించి నిలబడితే, యేసుక్రీస్తు నామములో స్వస్థత జరిగితే, యేసుక్రీస్తు నామములో వాడు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ పుట్టుకతో ఉన్న కుంటితనము నుంచి, చౌటితనము నుంచి బయటపడితే సంతోషించకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ నామం పేరుతో మాట్లాడద్దు, ఆ నామాన్ని
నామాన్ని గురించి మీరు బోధించకూడదు. ఆ నామాన్ని గురించి, ఆ నామంలో ఉన్న శక్తిని గురించి మీరు ఏమాత్రము ఎవరికి ఉపదేశాలు సందేశాలు ఇవ్వకూడదని వారికి ఆజ్ఞాపించారు. రెండవది బెదిరించారు. బెదిరించడం ఏంటంటే కీళ్ళు ఎరగొడతారు, నాలుగు లాగి బయటికి రంపంతా కోసేస్తాయి. ఏక బెదిరింపులు అంటే బెదిరించడం అంటే నీ మేడ వెనక్కి తిప్పేస్తాం, నీ కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి 3rd డిగ్రీ ఉంటాయి. బెదిరించడం అంటే అయ్యానా ఇంకేమైనా ఉంటాయి? సరే, ఇంకా బెదిరించడం అంటే నువ్వు మర్యాదగా యేసుక్రీస్తు నామం గురించి ప్రకటించకపోతే నీకు భార్య ఉందిగా, నీకు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళని లేపేస్తా. అప్పుడు భయపడతారు లేదా? వాళ్ళు ఎంత బెదిరించినా వీళ్ళు భయపడలేదు. చప్పట్లు కొట్టి దేవుని పరిచర్య కొరకు ఇలాగా రాత్రింబవళ్ళు చెరసాలలో వేయబడ్డారు. ఇలాగా ఆజ్ఞాపించబడి, బెదిరించబడి, నిందించబడి, అవమానపరచబడుతున్నారు. వారు ఎలా భావించారంటే అటువంటి నిందలు, అటువంటి అవమానాలు, అటువంటి బెదిరింపులన్నీ కూడా మాకు మేలు కొరకే, అవన్నీ పరలోకంలో మా ఫలాలను అధికం చేయడం కొరకేనని భావించారు. స్తోత్రం. ఇంకా అదే మీరు కొంచెం చూడగలిగితే 5వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి. 5వ అధ్యాయము 29-30 వచనాలు ఒకసారి చూడండి. 5వ అధ్యాయంలో అందుకు పేతురు అపోస్తలుడు, అందుకు పేతురును అపోస్తలుడు మనుషులు కాదు దేవునికేమో లోబడాలి. 40వ వచనం చదవండి. ఇదంతా గమలీయేలు దగ్గరికి చేరిందండి. ఆ కాలంలో గమలీయేలు, ఇప్పుడు కాలంలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను కదండి. ఆ కాలంలో గమలీయేలు అనేవాడు ఒక పెద్ద సేవకుడు, సేవకులను తయారు చేసే ఒక పెద్ద ప్రొఫెసర్ సేవకుడు. ఆయన ఒక మంచి బిషప్. ఆయన గమలీయేలు పాదాలు, ఆయన పాదాల దగ్గర ఎంతో దైవత్వం దొరుకుతుందని ఆయన దగ్గరికి వెళ్ళి అనేక మంది ట్రైనింగ్ అవుతా ఉంటారు. ఆ గమలీయేలు దగ్గరికి చేరింది. ఇట్లా బెదిరించడం, ఇట్లా అద్భుతాలు జరగడం, వాళ్ళని గట్టిగా కొట్టడం, నైట్ అంతా చెరసాలలో ఉంచడం, ఈ గోలంతా గమలీయేలు దగ్గరికి చేరింది. చేరితే గమలీయేలు ఏమంటాడు ఒకసారి చదివిస్తానండి. గమలీయేలు ఏమంటాడు చూద్దాం. 37వ వచనం నుంచి, వానికి తరువాత జనసంఖ్య దినాలలో ఒకడు వచ్చి ప్రజలతో, అంటే చెప్తున్నాడు ఇక్కడ జాగ్రత్త, మీకు అర్థమయ్యేది చెప్తాను, చదివితే అర్థం కాదు. ఒక 2 పేర్లు చెప్పాడు. ఇట్లానే యేసు ప్రభు వచ్చి గొప్ప గొప్ప సూచక్రియలు చేసి ఒక మతాన్నో లేకపోతే ఒక సేవా దృక్పథాన్నో ఒక మార్గాన్ని స్థాపిస్తా ఉన్నాడు కదా. మీరు ఎందుకు అనవసరంగా వాళ్ళ గురించి ఇట్లా ఆ లాఠీ తీసుకొని కొడతారు, వాళ్ళని శిక్షిస్తారు? గమలీయేలు పెద్దోడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఒక 2 ఉపమానాలు చెప్పాడు. 2 వ్యక్తుల గురించి చెప్పాడు. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు 36వ వచనంలో ఉందో చూడండి. 36వ వచనం. ఈ దినములకు మునుపు దూద లేచి తాను ఒక గొప్ప ప్రవర్తనని చెప్పుకున్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ రోజుల కంటే ముందు ఒకడు వచ్చాడు, ఈ అపోస్తుల కంటే ముందు ఒకడు వచ్చాడు, దూద. అతని పేరేంటి? దూద. ఆడు నేను ఒక పెద్ద ప్రవక్తనని, తనతో పాటు చాలా మంది, వేల మందిని వెంటబెట్టుకొని ఒక గొప్ప మార్గాన్ని లేకపోతే ఒక గొప్ప సంస్థను స్థాపించి ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దూద అనేవాడు చేశాడు. ఏం జరిగింది? 400 మంది 400 మనుషులను వారితో కలుపుకున్నారు. ఏమయ్యాడు? వాడు చంపబడ్డాడు. వాడికి లోబడ్డ వాళ్ళందరూ చెదిరిపోయి వ్యర్థులైపోయారు. అరే, ఇంతకు ముందు దూద అనేవాడు వచ్చాడు, వారు 400 మందిని ఇట్లానే ఎండబెట్టుకొని తిరిగి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు అంటూ చేశాడు. ఏమైపోయాడు? చివరికాడు దూద చనిపోయాడు. తర్వాత వీళ్ళంతా ఏమైపోయారు? వెంబడించి వాళ్ళకి లోబడ్డ వాళ్ళంతా చెదిరిపోయారు. ఇంతే ఉంటది. మీరు ఎందుకు తొందరపడతారు? పెద్దోడు కదా, పెద్ద సలహాలు ఇస్తున్నాడు. 2వ మాట ఏమన్నాడు చూడండి 37లో. వారికి తరువాత జనసంఖ్య దినాలలో గలిలయుడైన యోధా వాడు కూడా అప్పుడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. వాడు కూడా నశించిపోయాడు. వాడికి లోబడ్డ వాళ్ళు కూడా చెదిరిపోయారు. గమలీయేలు అంటున్నాడు. ఇంకొకటి ఎవరి గురించి చెప్పాడు?
యోధా అనేవాడు ఒకడు వచ్చాడు. వాడు కూడా జనాన్ని ప్రేరేపించాడు, తిరుగుబాటు చేశాడు. రాను రాను ఏమైపోయింది, వాడు నాశనం అయిపోయాడు. వాడికి లోబట్టి వాడి జెండాలు మోసిన వాళ్ళు చివరికి చెదిరిపోయారా? ఎందుకు తొందరపడతారు? యేసుని వెంబడించే వారిని ఎందుకు మీరు జైల్లో పెడుతున్నారు? ఎందుకు? ఆడి తగ్గిపోతాడు, వీళ్ళు తగ్గిపోతారు, మొత్తం చివరికి ఏమైపోతారు? అందరూ చెదిరిపోతారు, చెట్టుకోరు పుట్టకాయ కనుక అయిపోతారు. ఎందుకు అనవసరంగా మీ చేతికి మట్టి అంటించుకోవడం అని పెద్దోడు పెద్ద సలహా ఇచ్చాడు. గమలేతరం సలహా ఇస్తూ ఇంకా అంటాడు, చూడండి, కాబట్టి నేను మీతో చెప్తున్నది ఏమనగా ఈ మనుషుల జోలికి పోబాకండి, వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినది ఆయన వ్యర్థమైపోతుంది. వీళ్ళందరికీ వీళ్ళు పెట్టుకొని వీళ్ళందరికీ వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది, చెదిరిపోద్ది, నాశనం అయిపోతారా? ఇంకొక సలహా అన్నాడు, ఇంకో మాట అన్నాడు, ఒకవేళ ఇది దేవుని కార్యమే అనుకో, దేవుని వల్ల జరుగుతుంది అనుకో, మీరు వారిని ఏమాత్రము పతనం, ఇది దేవుని కార్యమైతే వారిని అనగదొక్కలేరు. గమలేలు ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యం. చప్పట్లు దేవునికి మనుషుల వల్ల కలిగిందైతే ఇది ఎప్పటికైనా అర్థమైపోద్ది, అనవసరం మీ ప్రయాస, వాళ్ళు బాబాకండి. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల అయిందనుకో, వాళ్ళని దొరికినా ఇంకో 100 మంది, ఒకడు దొక్కుతుంటే 1000 మంది లేచి వస్తా ఉంటారు అన్నట్టుగా గమలేలు చెప్తున్నాడు. తర్వాత మీరు ఒకవేళ దేవునితో పోరాడే వారుగా ఉండిపోతారు. అయ్యా, ఒకవేళ ఇది దేవుని కార్యం అనుకో, వాళ్ళ జోలి పోతున్నట్లుగా మీరు ఉంటున్నారనుకో, మీరు ఇప్పుడు ఎవరిని గెలుపుకుంటున్నట్టు? దేవునితో పెట్టుకున్నట్లు ఉంది. పెద్దోడు మంచి సలహా ఇచ్చాడు. గమలేలు సౌలు, తార్షువాడైన సౌలు ఎవరి పాదాల దగ్గర తగ్గిదయ్యాడు? గమలేలు పాదాల దగ్గర. ఈ గమలేలు అనేటువంటి మాట మీకు ఒకసారి చెప్తాను, వినండి. 33 ఒక పేజీ వెనక్కి రండి. ఇదే అధ్యాయం 33 వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడునైన గమలీయేలును ఒక మనుష్యుని, ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలకు తీసుకుపోతాడు ఆజ్ఞాపించి ఇక ఉన్న వాళ్ళతో ఇలా చెప్తా ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి ఇప్పుడు? ఎవరు? అందులో గమలీయేలు లేచి ఆ సభలో లేచి ధర్మశాస్త్రోపదేశకుడు అంట. అంతేకాదు అతనికి ఘనత, గొప్ప ఘనత, మంచి పేరుంది. అతను ధర్మశాస్త్రోపదేశకుడు ఆ సభలో లేచి, అంటే గమలీయేలు కూడా పెద్ద సభలో, వీళ్ళని బంధించిన సభలో ఉన్నాడు. అతను లేచి ఈ ప్రసంగం చేశాడు. ఎందుకు వాళ్ళని గెలుపుకుంటారు? గమలీయేలు అంటాడు, ఎందుకు వాళ్ళు గెలుపుకుంటారు? దోదా అనేవాడు ఇట్లానే రాలేదు అప్పుడు. అమ్మా చెప్పండి, ఎవడు వచ్చాడు? దోదా అనేవాడు వచ్చాడు. వాడు కూడా గందరగోళం చేసి 400 మందిని అంటేసుకొని నేను గొప్ప పెద్ద ప్రవక్త అనుకోండి తిరగలేదా? మీకు తెలుసుగా, మీ కాలం ఉండేగా. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చివరికి ఆజ్ఞాపించిన వాడికి లోపడ్డ వాళ్ళందరూ చెదిరిపోయారు. ఇది అంతే ఇదేమో. ఎందుకు మీరు అనవసరం కంగారు పడతారు? ఆ తర్వాత యోధా అనేవాడు వచ్చాడు కదా, వారి సంగతి ఏమైంది? మన మీద తిరుగుబాటు చేశాడు, రెచ్చగొట్టాడు, జనాన్ని పోగేసుకున్నాడు, వెంటబెట్టుకున్నాడు, గందరగోళం చేశాడు. వాడు నాశనం అయిపోయాడు. వారికి లోబడి వారి జెండాలు మోసి వారితో తిరిగిన వాళ్ళంతా చెదిరిపోయారు. ఇప్పుడు దేవునితో కూడా ఎందుకు? మీరు ఇంకో మాట చెప్పనా, మనుషుల వల్ల ఇది జరుగుతుంది అనుకో, వాళ్ళతో కూడా ఇట్లానే యోధాలాగా ఫినిష్ అయిపోతారు. మనుషుల వల్ల కాదు, ఇది దేవుని వల్ల జరుగుతుంది అనుకో, మీరు ఇట్లా వాళ్ళని ఎంత అణిచినా అనచడం మీ వల్ల, అణిచే కొద్ది వారి పైకి లెగుస్తూనే ఉంటారు. ఒకటి చంపితే 1000 మంది పుట్టుకొస్తూనే ఉంటారు. అట్లా పుట్టుకొస్తున్నారు. ఇది దేవుని వల్ల జరిగింది. అయితే మీరు వాళ్ళ జోలికి పోతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవునికి విరోధంగా నిలబడ్డ వాళ్ళు అవుతారు, దేవునితో పెట్టుకున్నట్టు అవుతారు. స్వామి జాగ్రత్త అని గమలీయేలు పెద్దవాడు మంచి సలహా ఇచ్చాడు. సభలో లేచి పెద్దలు అలాంటి సలహా ఇవ్వాలి.
అంతేనా? రెచ్చగొట్టి అరే యోధాగాన్ని నమ్మలేదా, మనం యోధాకు లోబడ్డ వాళ్ళందరినీ వేసేయలేదా, యోధాగాన్ని వేసేయలేదా, వాడిని నమ్మలేదా, మరి వీళ్ళని కూడా పెద్ద లెక్క పట్టుకొని పండించండి, వేసి పడండి అని చెప్తారు పెద్దలు. కానీ ధర్మశాస్త్రోపదేశకుడు మహాఘనత పొందిన గమలీయేలు అలాంటి పిచ్చి సలహాలు ఇవ్వలేదు. పండితుడు, బైబిల్ కాలేజీ ఉంది గమలీయేలుకు, బైబిల్ కాలేజీ ఉంది ఆ రోజుల్లోనే. అందుకే అతను లేచి ధైర్యంగా ఒక మనిషి మాటించాడు, దేవుడితో పెట్టుకుంటున్నట్లు ఉంది కనుక ఆలోచించండి. అప్పుడు ఏం చేశారు చూడండి మరి వాళ్ళు. 40వ వచనం, వారు అతని మాట సమ్మతించి, గమలీయేలు మాట వీళ్ళందరూ ఒప్పుకొని అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి అప్పుడే వారిని విడుదల చేశారు. కొట్టారంట. గమలీయేలు ఎంత సలహాలు ఇచ్చినా సరే పిలవండి, బయటికి పంపించారు, పిలవండి అని అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును గురించి మీరు బోధించొద్దు, మర్యాద చెప్తున్నా, బెదిరించి వారిని అప్పుడు విడుదల చేశారు గమలీయేలు మాటను బట్టి. వాళ్ళు ఏమనుకొని బయటకు వెళ్తున్నారు చూడండి, ఆ మాట చదవండి. ఆ నామము కొరకు, చూడండి అబ్బాయి ఎంత మాట, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు అట్టి అవమానం జరిగినా, అట్టి హింస జరిగినా, అన్ని దెబ్బలు కొట్టించుకోబడ్డా, గాయపరచబడ్డా సంతోషంగా బయటకు వెళ్ళారు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. కొట్టబడితే మన పరిస్థితి ఎట్లా? ఇప్పుడు కొట్టబడుతున్నారు సేవకులు, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి. కొట్టబడుతున్న సేవకులు ఏం చేస్తున్నారు? ఇసిరేయమంటే ఇసిరేస్తున్నారు, బైబిల్ని బోర్డు వీకేమంటే పీకేస్తున్నారు. ఇప్పుడు బొట్టు ఎగిరిపోతుంది, నిలిచేవాడే కావాలి. తూరు పడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తూరు పారబడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, తూరు పారబడుతున్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంది. చాట పట్టుకొని ఇట్లా తూరు పారబడుతున్నప్పుడు గింజలు రాశిలో ఉంటాయి, పొట్టు అక్కడ ధాన్యానికి రాశికి అంత దూరాన్ని పడుతుంది. అంత దూరం పడ్డ తర్వాత గాలి వచ్చి దాన్ని తెచ్చుకొని కొట్టుకొని పోతుంది. చాటలో జల్లిస్తాను. గింజ అయితే నిందల్లోనైనా నిలబడతాం, గాయాల్లోనైనా నిలబడతాం, అవమానాల్లోనైనా నిలబడతాం, ప్రభు కొరకు రోషంగా దేవుని కొరకు నిలబడతాం. వారు అనుకున్నారు, నాకు జరుగుతున్న ఈ అవమానం అంతా మేము యోగ్యులం పొందడానికి, అవమానం పొందడానికి. ఇదేంటి అవమానం పొందడానికి యోగ్యులా? రైతులా అసలు ఎవరైనా అలా అనుకుంటారా? ఎస్, యేసయ్య చెప్పాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మును. యేసయ్య చెప్పలేదా? కొండ మీద ప్రసంగంలోనే కదా ఈ మాట. యేసయ్య శిష్యులే కదా వీళ్ళు మేమే యోగ్యులము. యేసయ్య చెప్పిన 9వ ధన్యతకు మేము యోగ్యులం. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలన్నీ పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు? నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, దెబ్బలు పడ్డప్పుడు, గాయాలైనప్పుడు, ప్రజల్లో తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు అది సంతోషంగా స్వీకరించారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 6వ అధ్యాయంలో స్తెఫను ఉన్నాడు చూడండి. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఒకసారి స్తెఫను గురించి ఒక చక్కని మాట. 14వ వచనం చూడండి. స్తెఫను మాట్లాడుతూ ఉంటే, స్తెఫను చేసే బోధలు వింటుంటే, స్తెఫను ప్రార్థన వల్ల, స్తెఫను చేసుకున్న పరిచర్య వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ, పెద్దలందరూ చేయమన్నారు చూడండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటంతా, మన ప్రాంతాలంతా పాడు చేసి పడేశాడు. మోషే మనకి ఇచ్చిన ఆచారాలన్నీ మార్చి పడేస్తున్నాడు. ఇట్లా చెప్తున్నాడు, మేము విన్నాము. సభలో కూర్చున్న వారందరూ అక్కడ వైపు తేరు చూస్తా ఉన్నారు. ఎవరా నువ్వు మార్చేస్తున్నావా? పద్ధతులు మార్చేస్తున్నావా? మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలన్నీ తిప్పేస్తున్నావా అని స్తెఫనుకి వెళ్ళి ఇట్లా చూస్తే అందరికీ స్తెఫను
స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసయ్య అందరినీ బాగు చేస్తుంటే, యేసయ్య అందరినీ పరిశుద్ధులుగా మారుస్తుంటే, యేసయ్య అవిటి వారిని, అంగవిహీనంగా ఉన్న వారిని, రోగులను స్వస్థపరుస్తూ ఉంటే, కడకు చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తూ ఉంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీరు యేసు అనే పేరును బట్టి ఈ ఏరియా మొత్తాన్ని చెడగొట్టేస్తున్నారన్నారు. మా ప్రాంతాన్ని మీరు వచ్చి చెడగొడుతున్నారు. ఇప్పుడు వింటున్నాం నేను ఆ మాటలో. అక్కడక్కడ ఎక్కడన్నా కూడికలు జరుగుతుంటే వస్తున్నారు, వచ్చి మీరు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఆ అన్య మతం మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి దూరంగా. దేవుని రాకడ గురుతులు స్పష్టంగా నేనైతే గ్రహిస్తున్నా, నా కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తున్నాను. రైతులా వస్తాడు ఆయన, రావడానికి సమీపమనే ద్వారం దగ్గర ఉన్నాడు ఆయన. చూడండి 7వ అధ్యాయము, స్టెఫను ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి స్టెఫను మీద వారు ఎలా ఉన్నారు, స్టెఫను గురించి ఎలా మాట్లాడుతున్నారు. 54వ వచనం, స్టెఫను మాట్లాడుతున్న మాటలన్నింటిని బట్టి వారు స్టెఫనుపై ఏం చేశారో చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి అండ్లు దొరుకుతున్నారట. సేవకుని చూసి ఏం చేస్తున్నారు? పళ్ళు దొరుకుతున్నారు. దొరకరా వీడిని అంటే అందరూ అప్పుడు రెడీగా ఉన్నారు, పళ్ళు దొరుకుతున్నారు. ఇక ఉన్నారా? మాస్టర్ గారు దొరికితే చాలు వేసేద్దాం. ఇంకా చివరిగా చెప్పనా, అందులోనే 57వ వచనం చదువుతాలి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి మూకుమ్మడిగా ఏం చేశారంటే, చెవులు మూసుకొని ఏకముగా వచ్చి అతని మీద పడి ఏం చేశారు? పట్టణ వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళేసి రాళ్లతో కొట్టి 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 చంపారు. ఎవరిని? రాళ్ళతో. అప్పుడు ఆయన ఏమనాలి? యేసు ప్రభువు ఏమన్నా, యేసు ప్రభువు పాడొద్దు, ఈ భక్తి వద్దు, ఈ సేవ వద్దు, ఈ మందిరాలు వద్దు, ఈ పరిచర్యలు వద్దు, ఈ విశ్వాసులు వద్దు, ఈ గోలొద్దు, నాకేమొద్దయ్యా అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి. సాక్షులు సౌలు గారు కూడా ఉన్నాడు. అప్పుడు ఇంకా పౌలు అవలా, సౌలు పౌలుగా మారలా, అప్పుడు ఇంకా సౌలుగానే ఉన్నాడు. దానికి సాక్షులు సౌలు ఆమె ఒక యవని పాదాల యొద్ద ఆ స్టెఫన్ గారి వస్త్రాలు పెట్టారు, ఇక రాళ్ళతో కొట్టి చంపారనమాట. ఇప్పుడు చనిపోయేటప్పుడు అతను ఏమంటాడు చూడండి. ప్రభువును గూర్చి వరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. ఈ మాట పలికి చనిపోయాడు. చివరిలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన నోట మాట ఏంటది? అయ్యా ఈ పాపం వారి మీద మోపుతుందయ్యా. దేవుని పిల్లలంటే అలానే ఉండాలి. బ్రతకడం క్రీస్తు కొరకే బ్రతకాలి. సావైతే లాభంగా ఎంచుకొని బ్రతకాలి. నవ్వుతూ ప్రాణాన్ని అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ చనిపోతే ఇంకా తర్వాత ఒక 20 ఏళ్ళు ఆయుష్ ఉంటుందేమో ఆయనకి. 50 ఏళ్ళు అనుకున్నా ఆ టైంలో. ఇంకొక 20 ఏళ్ళు బ్రతుకుతాడేమో. ఏం సాధించాలని? ఇప్పుడైతే ప్రపంచాన్ని గెలిచాడు. ఆయన రాళ్ళతో కొట్టబడి క్షమాపణ కోరి దేవుణ్ణి, నా ఆత్మను నువ్వు చేర్చుకో ప్రభు అని యేసు ప్రభు ఎలా పలికాడో అలాంటి పలుకులే తన నోటితో చనిపోయేటప్పుడు పలికి ప్రపంచంలో ఉన్న దైవ పిల్లలందరినీ గెలుచుకున్నాడు స్టెఫను. చపడగడు దేవుడు. ఆ తర్వాత రాజీ పడి, అందుకే లోపల సామెత, రాజీ పడితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాడేమో, భయపడి. కానీ నేను రాజీ పడ్డానయ్యా అనేటువంటి మచ్చ, ఆ డాగు అతని గుండెల్లో అతన్ని రేపుతారేమంటారు. అందుకే ఆ బ్రతికే కంటే లోక సాంతో చెప్పన, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే 6 నెలలు చాలు హంసలా బ్రతుకురా అన్నాడు. అంతేనా? ఇంకా బతకడానికి బతకాలి. ఎందుక కాకి బ్రతుకు? ఏం చేసుకుంటావు? ఆ పాడు బ్రతుకు హంసలాగా రోషం కలిగి ధైర్యంగా సేవకుడిగా పవిత్రుడిగా నిస్వార్థపరుడుగా
6 నెలలు బ్రతికినా చాలు. స్తోత్రం. చెప్పు హల్లెలూయా. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి చెప్పాలి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ రోజుల్లో సంఘానికి, సంఘ పరిస్థితులకి ఎలాంటి పరిస్థితి ఉందో 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి కంటిన్యూగా. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. సంఘానికి ఏం కలిగింది? హింసించబడ్డారంటే సంఘ బిడ్డలు. హింస కలిగిన, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా యేసయ్య నుంచి నన్నేది వేరు చెయ్యదని నిలిచారు దేవుని బిడ్డలో. ప్రైజ్ ది లార్డ్. అలా నిలిచారు కనుకనే పరలోకములో వారి ఫలం అధికము చేయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అసలు ఎంతగా పరిచర్యను అడ్డుకోవడానికి, ఆపాలని ప్రయత్నించడానికి, ఆటంకం చేయడానికి ఏమొచ్చింది వాళ్ళకి? ఏమైంది? చేసుకొని ఎవరి సేవ వాళ్ళది, చేసుకొని ఎవరి భక్తి వాళ్ళది, రైతులా చేసుకొని ఎవరి మార్గం వాళ్ళది, చేసుకొని ఎవరి మతం వాళ్ళది అనుకున్నాం కాసేపు. ఎందుకు ఆపారంటే సింపుల్ గా ఒక 5 నిమిషాల టైం ఉందా, 2 మాటలు చెప్తాను. సింపుల్ గా 2 మాటలు. ఎందుకు వాళ్ళు ఆపుతున్నారంటే కొన్ని మాటలు ఉన్నాయి, కానీ 2 చెప్తాను. ఒకటి, 19వ అధ్యాయం అపోస్తుల కార్యంలో, అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి కలిగింది. ఏలయనగా దేమేత్రియను ఒక కంసాలి, ఎవరాయన పేరు? దేమేత్రి, కంసాలి. అర్తెమీదేవి వెండి గుళ్ళను చేయించు ఉండుట వలన ఆ పని వారికి మిగులు లాభాన్ని కలుగజేస్తా ఉంది. దేమేత్రి అనే ఈ కంసాలి వ్యక్తి అర్తెమీదేవికి గుళ్ళు తయారు చేస్తాడు. వెండితో గుళ్ళను తయారు చేస్తారు. ఈ కంసాలి వారు వెండితో దేవాలయాలు తయారు చేస్తారు కనుక ఆ పని వారికి బాగా లాభాలు ఇస్తా ఉంది. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి, అంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ పిలిచి సమకూర్చుకొని, అయ్యారా ఈ పని వల్ల మనకి జీవనం బహుబాగుగా జరుగుతున్నది అని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని, చేతులతో చేయబడ్డాయి దేవతలు కాదని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియానంతటా బహుజనాన్ని త్రిప్పించి, అంటే బహుజనాన్ని ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి ఉన్నారని విని ఉన్నా. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవడమే కాకుండా మహాదేవి అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునేమోనని భయంగా ఉంది. ఏంటి, ఎందుకు వాళ్ళంతా రివర్స్ అయ్యారు? పౌలు గారు వచ్చాడు, దేవుడంటే చేతులతో చెయ్యబడ్డవారు దేవుళ్ళు కాదు, దేవుడంటే సృష్టికర్త, సో అండ్ సో ఫలానా 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 అని చెప్పుకుంటూ రావడం వల్ల జనాన్ని అందరిని ఒప్పించాడంట పౌలు గారు. నిజమే కదా? నిజమే, మరి అవును కదా, అంతే కదా. ఇన్నాళ్ళు మనం అయోమయం జగన్నాథం లాగా ఉన్నా నిజంగా భలే కళ్ళు తెప్పించారు వీళ్ళు అని చెప్పేసి జనం అందరూ ఒప్పుకొని అందరూ అటు తిరుగుతున్నారు, గుళ్ళు మూతపడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళు కంసాలి పనులు, వెండితో దేవాలయాలు నిర్మించి బొమ్మలు, గృహాలు అంటే విగ్రహాలు ఇవన్నీ తయారు చేసి బాగా మంచి సేల్, వ్యాపారం బాగా జరుగుతుంది. ఆ వ్యాపార లాభాలు ఇప్పుడు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. ఆ వ్యాపారం లేదు, ఆ లాభాలు లేవు. ఇప్పుడు ఒక ఎఫెసులోనే కాదు, ఆసియా అంతటా తిరుగుతున్నారు వీళ్ళు. మొత్తం దేవాలయాలు మూతపడిపోతున్నాయి. ఇక మన బొమ్మలు కొనేవాడు మనకి చేసి పనులు ఉండవు మరి అని అందరిని పిలిచి కూర్చోబెట్టి, నిజమే కదా, మరి మనం ఏం చేద్దాం అంటే వీళ్ళ పరిచర్యనే ఆపాలి.
ఈ యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం ఆపేయాలి, నివారించాలి. ఎట్టయినా బెదిరి పెట్టాలి, అవసరమైతే కొట్టి జైల్లోనైనా పెట్టించాలి. వినండి, నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నా. దేవుడు వాస్తవం అన్న సంగతి వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు వ్యతిరేకించి ఆపాలనుకున్నారంటే వారి వ్యాపారాల కొరకు మాత్రమే. ఇదా కాదా? ఎందులో ఏమన్నా దేవుడు నిజమే, కానీ మా గుళ్ళు మూతపడుతున్నాయి, మా వ్యాపారాలు మూతపడుతున్నాయి, మా లాభాలు పోతున్నాయి, మా బ్రతుకు తెరువు పోతుంది. అందుకే మొదటి కారణం అది రివర్స్ అయింది, అందరిని రెచ్చగొట్టింది. మొదటి కారణం హిందువుల వైపు నుంచి. రెండోది యూదుల వైపు నుంచి అయితే పరిశైలు చదువుకెళ్ళిందంటే ఇక జనమందరూ దేవాలయం, ఎరుసలేం దేవాలయం మానుకొని ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ సముద్ర తీరం పెడితే సముద్ర తీరం, కొండల్లో పెడితే కొండల్లో జనమందరూ అటు మళ్ళీ సత్యదేవుడు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ దేవాలయంలో రోకలు అమ్మేవారు ఉంటారు, గొర్రెలు అమ్మేవాళ్ళు ఉంటారు, మరి నైవేద్యానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారు దేవాలయం దగ్గర అమ్మేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ వ్యాపారాలు కూడా మూతపడ్డాయి. వీళ్ళకేమో ఈ కడుపు మంట, హిందువులకేమో ఆ కడుపు మంట. ఇంకొక కొంతమంది మాంత్రికులు, తాంత్రికులు, గురుడేలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేంటంటే ఒక పుత్తూరు దెయ్యం పట్టిన ఒక ఉంది. సో చెప్పి ఆ యజమానులకు బాగా లాభం తీసుకొచ్చింది. ఆ రెఫరెన్స్ కూడా చూడండి, 16వ అధ్యాయంలో ఉన్నది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వచనం 19వ వచనం నుంచి చదువుకోండి. వినండి, ఇప్పుడు వినండి, టైం లేదు, అయిపోయింది. ఈ పుత్తూరు దయ్యం పట్టినామా యేసుక్రీస్తును బోధిస్తున్న వీళ్ళు ఆ ఏరియాకి వెళ్ళారు. వాళ్ళని చూడగానే ఏమో రెచ్చిపోయింది. ఇక ఇదిగో సర్వోన్నతునైన దేవుని పిల్లలు వస్తున్నారు, వీళ్ళు నిజమైన దేవుని సేవకులు అని ఇంకా గోల్బాల్ చేస్తుంది. గోల్బాల్ చేసేసరికి జనమందరూ ఆ దగ్గరకు వచ్చిన నీటి పడ్డారు. ఈ పౌరుగా తిరిగారు. అప్పుడు వాళ్ళు వచ్చి మాకు లాభాలు పోయి, మాకు లాభం నమ్ముకూర్చేవారు, ఈ గురుడితో, ఈ మాహితో, ఈ విద్యలతో మీరు లాభాలు సంపాదించుకునే వాళ్ళు అయితే మీరు మా ఏరియాకి వచ్చి మా లాభాలను పోగొడతారా, మమ్మల్ని జడగొడతారా, మా జనాన్ని జడగొడతారా, పోటీ ఇక్కడి నుంచి అంటారు. ఇవ్వండి, నిజమే కదా? దేవుడు దేవుడే, కానీ వారి లాభాలు పోతున్నాయని వీళ్ళని దూరం చేశారు. అసలు విషయం అదేంటి? సత్యము ఎరిగిన వారయ్యుందురుగాక, సత్యాన్ని గ్రహించిన వారయ్యుందురుగాక. అందుచేత హింసింపబడ్డారు, అందుచేత కొట్టబడ్డారు, అందుచేత జైలు పాలయ్యారు, అందుచేత చెరసాల వేయబడ్డారు, అందుచేత బండ వేసి బిగించబడ్డారు, అందుచేత రాత్రి మొబైల్ వారిని కారాగారంలో బంధించారు, అందుచేత వారిని దీపాలకు పంపించారు, దీవుల్లో శిక్షించారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు, తలక్రిందులుగా సిలువ వేశారు, బల్లాలతో పొడిచారు, రంపాలతో పోశారు. కేవలం వారి వ్యాపారాలు నష్టాలు పాలవుతున్నాయని, వారి ఆదాయం తగ్గిపోతుందని, వారి ఆదాయంతో గడ్డిపడుతుందని కేవలం ఆ అక్కసుతోనే దేవునికి విరోధంగా, దేవుని పరిచర్యకు విరోధంగా నిలిచారు. వారు అటువంటి శ్రమలు అనుభవిస్తున్నా యేసును ప్రకటించడానికి వెనుదీయలేదు. చప్పట్ల కొడి దేవుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దేవుడు, నమ్మకపోతే నశించిపోతారు, సత్యాన్ని ప్రకటిస్తున్నామని సంతోషంగా ప్రాణాలు పెట్టారు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, నా నామము నిమిత్తము చేతులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు దానిలో అలా జరిగితే మీ ఫలం పరలోకములో అధికంగా ఉంటుంది. మీరేమి భయపడవలసిన పని లేదు. దానివల్ల మీ ఫలాలు, మీ ఆధిక్యత, మీ స్థాయి పరలోకంలో రెట్టిపోతుంది, కానీ మీ స్థానాన్ని ఎవరు దొంగిలించలేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు అందుకొరకు నిలబడటం తప్పంటారా? కాకిలాగా ఇంకా కలకాలం బతుకుతామంటారా? అంశలాగున్న 6 నెలలు బ్రతికిన యేసయ్య కొరకు రంపాలతో పోయబడ్డ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తలక్రిందులుగా సిలువలు వేసారా, సంతోషం. ఒకళ్ళనైతే ఇంటూ ఆకారంలో సిలువ వేశారు, ఒకళ్ళనైతే ఇక్కడ దొన్న మీద దొన్నను పెట్టి నరుకుతారు చూడు, అట్లా నరికారు పౌలు గారిని. మెడబెట్టి కత్తి తీసుకొని తలను వేరు చేసి మొండాన్ని వేరు చేసి సంతోషంగా పెట్టారు. తలలో ఇలా సంతోషంగా అనిపించారు. ప్రాణం ఇంకా బతికితే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతానేమో, చంపే, తొందరగా చంపే, యేసయ్య దగ్గరికి పోవాలి, అర్జెంటుగా నాకు టైం అయింది, ఆయన దగ్గరికి వెళ్తాను. అంత హ్యాపీగా ప్రాణాలు పెట్టారు హింసించబడ్డా.
కాలం అలాంటి కాలమే. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. ధన్యులుగా భావించి సంతోషంగా ఉండండి, మీ ఫలాన్ని నేను అధికం చేస్తున్నానన్న ఈ ధన్యతకు వారసులుగా మీరుండునట్లుగా మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నిలిచేవారా ఇందులు కాక. తలలో చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలు, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడిన దేవా, నీవు ఇచ్చిన ఈ సందేశం కొరకు వందనాలు. ప్రాణం అర్పించడానికి వెలుదీయని అపోస్తుల కాలంలో ఎంత భయంకరమైన హింసను వారు సంతోషంగా స్వీకరించారు. మరి అదే పరిస్థితులు ఎంత దినాల్లో ఈ రోజుల్లో మా కళ్ళ ముందు కనబడుతున్నాయి అయ్యా. మరి ఇప్పుడు కూడా అటువంటి విశ్వాసం కలిగిన అపోస్తుల లాంటి త్యాగపూరితమైన మనస్తత్వం కలిగిన పిల్లలను నువ్వు ఎక్కడున్నారా అని వెతుకు చూస్తున్నావు ప్రభువా. ఈ స్థలంలో నీకు దొరుకుదురు కాక, ఈ ఆలయంలో అట్టి భక్తులు నీకు కనబడుదురు కాక. సంతోషంగా నీ యొక్క పరిచర్య కొరకు నిందలైన అవమానాలైన చెడ్డ పేరైన అంగీకరించబడడానికి, జైలు పాలైన సంతోషంగా వెళ్ళడానికి సిద్ధ మనసు కలిగిన బిడ్డలను మీరు అయా ఈ స్థలంలో ఎన్నుకొందురు కాక. ఈ ఫలాలు అధికపరిచాయి. నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనుదిరగని విశ్వాసం ఈ బిడ్డలకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. దైవమా, మరి బలిపీఠంలో ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనాంశాలను రాసి ప్రభా ఈ పోడియంలో, ఈ బలిపీఠంలో దాచిపెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, ఇందులో రాయబడిన ప్రతి ప్రార్థన అంశాన్ని పరమతండ్రి ప్రతిరోజు మీరు ప్రతి నిత్యము వీటి కొరకు ప్రత్యేకమైనటువంటి సిద్ధ మనసు కలిగి ప్రతి అవసరానికి తగిన ఫలితాలను మీరు సిద్ధపరచుదురు కాక. ప్రతి ప్రార్థనకు జవాబులు మీరు సిద్ధపరచుదురు కాక. ప్రతి అంశానికి తప్పకుండా రిప్లై సిద్ధమవును గాక. బలహీనులను బలపరచండి, తృణీకరించబడుతున్న వారిని హక్కున చేర్చుకోండి అయ్యా. అనాథలుగా బ్రతుకుతున్న వారికి ఆదరణకర్తగా అండగా నిలబడండి నాయన. మనుషుల చేత ద్వేషించబడుతున్న వారి పక్షంగా మీరు నిలబడండి. అనారోగ్యంతో ఉన్న వారికి పరమ వైద్యునికి ఆరోగ్యం ఇవ్వండి. బ్రతుకు తెరువును కోల్పోతున్న వారికి బ్రతుకు తెరువుగా అయ్యా మీరే పోషకుడిగా మారండి నాయన. ప్రతి ఒక్కరికి చాలిన దేవుడిగా మీరు నిలబడండి. ఈరోజు ప్రభువా